మహానాడు హోదాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి శ్రీ రక్కా విజయబాబు గారికి, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి మరి సంఘ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క రేపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 4 మండలాల్లో గతంలో 2014-19 మధ్య ఈ యొక్క 72 సంఘాల్లో ఏదైతే మనం తలపెట్టి ఆ రోజు అనగానే సత్యప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులుగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీ భాగం కాలనీల్లో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కానీ, విద్యుత్ కానీ, శ్మశానాలు కానీ, గృహ నిర్మాణం కానీ, ఇళ్ల స్థలాలు కానీ పెద్ద ఎత్తున కేటాయించి ఆ రోజు పనిచేయడం జరిగింది. దాని తర్వాత 2019 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు కనీసం కాలనీల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది అందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఇళ్ల స్థలాలు కొంతమేర ఇచ్చినప్పటికి కూడా ఇళ్ల స్థలాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడో కట్టాల. ఒక రేపల్ల నియోజకవర్గంలో రేపల్ల టౌన్లో 130 గృహాలు కట్టారు. అది నిశ్చిత, అది ఒకటి తప్ప నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి ఈరోజు మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటా. మరలా గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంతో పాటు, ఈ జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో యానాది మహానాడు బలంగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీని కలుపుకొని మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ కాలనీలందరూ కూడా కలుపుకొని సమయత్వం చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కుల సంఘాలు, రాష్ట్రంలో 5 సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క యానాది మహానాడు ఒక్కటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున నిలబడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తేనే యానాదులకు సామాజిక న్యాయంతో పాటు కాలనీల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ రోజు మేమందరం కూడా మాట్లాడుకొని కృషి చేయడం జరిగింది. మరి అలానే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి 9 నెలలు 10 నెలలు అయింది. ఇప్పటికే జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ, ఖచ్చితంగా తదుపరి పక్క జిల్లాలో కానీ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.